హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. విశ్వం యొక్క ఈ నియమాలు పాటిస్తే డబ్బు వరదలా తన్నుకొస్తుంది. అది ఎలాగో విశ్వం పంపే ఈ రోజుటి ఈ సంకేతంలో, ఈ సందేశంలో చూద్దాం. విశ్వానికి మనకు కొన్ని నియమాలు అనేవి ఉంటాయి. అవి ఎలా పాటించాలని తెలిస్తే ఖచ్చితంగా డబ్బును మనం విపరీతంగా విశ్వం ఆకర్షించే విధంగా మనకు రప్పిస్తుంది. ఇక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ కూడా ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఒక అద్భుతమైన విషయం గురించి మనం మాట్లాడుకుందాం. డబ్బు సంపద బాగా రావడానికి విశ్వం యొక్క నియమాలు ఎలా సహాయపడతాయి? అవును, మీరు విన్నది కరెక్టేనండి. విశ్వం మనకు డబ్బును అందించడానికి సిద్ధంగా ఉంది, కానీ మనం ఆ నియమాలను సరిగ్గా అనుసరించాలి. నేను ఇక్కడ మీతో ఒక నిపుణుడిగా మాట్లాడట్లేదు. ఎన్నో అధ్యయనాలు చేసిన అనుభవాలు, విజయగాథలు చూసిన తర్వాత ఈ విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. మీరు ఈ విషయాలను మీరు అమలు చేస్తే మీ ఆర్థిక జీవితమే మారిపోతుంది. మొదట, విశ్వం యొక్క నియమాలు అంటే ఏంటి? ఈ యూనివర్స్ ఒక శక్తివంతమైన ఫోర్స్. అది మన ఆలోచనలు, భావాలు, చర్యలకు స్పందిస్తుంది. ఇది ఒక భౌతిక నియమం. గురుత్వాకర్షణల శక్తిలాగా మనం ఏమి ఆలోచిస్తామో, ఏమి విశ్వసిస్తామో అది మన జీవితంలోకి వస్తుంది. అది ఆకర్షణ నియమంలా ఒక లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క మూల సిద్ధాంతం. మన మనసు ఒక మ్యాగ్నెట్ లాంటిది. మనం సానుకూల ఆలోచనలు పంపితే సానుకూల ఫలితాలు వస్తాయి. డబ్బు కూడా అంతేనండి. మనం డబ్బును లోతుగా చూస్తే లోటుగానే ఉంటుంది. మన దగ్గరికి రాదు, కానీ మనం సమృద్ధిగా సులభంగా వచ్చేదిగా చూస్తే విశ్వం దాన్ని మన వైపు తెస్తుంది. ఆకర్షణ నియమం ఎలా పయనిస్తుందంటే, ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. ఇది 3 ముఖ్యమైన దశలు కలిగి ఉంటుంది. 1 అడగడం, 2 విశ్వసించడం, 3 స్వీకరించడం. మొదట మీరు ఏం కోరుకుంటున్నారో స్పష్టంగా అడగండి. ఉదాహరణకు, నాకు నెలకు 1,00,000 రూపాయల ఆదాయం కావాలి అని మీ మనసుకు చెప్పుకోండి. ఇది స్పష్టమైన ఇంటెన్షన్. 2వది విశ్వసించండి, అది నమ్మండి. మీ కోరికను మీరు అందినట్లుగా, పొందినట్లుగా భావించండి. 3వది స్వీకరించడం, సిద్ధంగా ఉండడం. మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. విశ్వం ఖచ్చితంగా పంపిస్తుంది, కానీ స్వీకరించే సిద్ధత మీలో ఉండాలి. అవకాశాలు వచ్చినప్పుడు వాటిని తీసుకోవాలి, ప్రయత్నించాలి. ఈ నియమం ఎంతో విజయవంతులకు అనుసరించారు. చాలామంది ధనవంతులు కూడా ఇలాగే ఈ నియమాలు పాటించారు. ఎందుకంటే తప్పనిసరిగా సమృద్ధిని విశ్వసించాలి. ఈ విశ్వ నియమాలలో మరొక ముఖ్యమైనది కృతజ్ఞతాభావం. కృతజ్ఞతా నియమం ఒక లా ఆఫ్ గ్రాటిట్యూడ్. మనం ఇప్పటికే ఉన్న వాటికి కృతజ్ఞత చెప్తే విశ్వం మరిన్ని అవకాశాలు అందిస్తుంది. డబ్బు విషయంలో మీరు చిన్న చిన్న ఆదాయాలకు కూడా థ్యాంక్ యూ చెప్పడం ద్వారా చాలా మంచిగా మీకు విశ్వం అనేది కనెక్ట్ అవుతుంది. ఉదాహరణకు, మీరు ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా పొందితే దానికి థ్యాంక్ యూ యూనివర్స్, ఇంకా ఎక్కువ ఇవ్వండి అని చెప్పండి. ఇది మీ వైబ్రేషన్ను పెంచుతుంది. విశ్వం వైబ్రేషన్లకు స్పందిస్తుంది. మీరు సంతోషంగా కృతజ్ఞతాభావంతో ఉంటే డబ్బు మార్గాలు తెరుచుకుంటాయి. ఈ నియమాన్ని అనుసరిస్తే తమ సామ్రాజ్యాన్ని నిర్మించుకోవచ్చు. ప్రతిరోజు గ్రాటిట్యూడ్ ఒక జనరల్ రాసేది, విజువలేషన్ కూడా ఒక శక్తివంతమైన నియమమని. మన ఊహాగానం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. అంటే మనం ఏదైతే ఊహించుకుంటామో అది పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్. ఏదైతే మన ఊహల్లో ఉంటుందో అదే నిజమవుతుందని విశ్వం యొక్క ఒక నియమం అండి. మీరు మీ మనసులో డబ్బు సమృద్ధిగా చూడండి. ప్రతిరోజు కూడా కళ్ళు మూసుకొని ఊహించుకోండి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతున్నట్లు, మీరు లగ్జరీ కార్లు కొన్నట్టు, మీరు స్వేచ్ఛగా ఖర్చు చేస్తున్నట్లు మీ భావనలు మీ ఉపచేతనలో మనసును ప్రోగ్రామ్ చేస్తాయి. విశ్వం అంటే ఈ యూనివర్స్ ఆ భావనలను నిజం చేస్తుంది. విజయాన్ని ఒక ఊహాగానం అనేది ఖచ్చితంగా సాధించగలదు. ఇక మరో నియమం కర్మ సిద్ధాంతం. చేసే ప్రతి చర్యకు ఫలితం ఉంటుంది. డబ్బు రావాలంటే మనం మంచి చర్యలు చేయాలి. ఎగ్జాంపుల్కు, ఇతరులకు సాయం చేయండి, డొనేట్ చేయండి. విశ్వం దాన్ని మీకు తిరిగి ఇస్తుంది. బిల్ గేట్స్
ఫిలాసఫీ చేశాడు ఈ విషయాన్ని. అతని సంపాదన పెరుగుతూనే ఉంది. ఇది ఒక సర్కిల్. మీరు డబ్బును ఇతరులతో షేర్ చేస్తే అది మీకు మరింత రెట్టింపు చేసేస్తుంది. విశ్వం నియమాలలో వైబ్రేషన్ నియమం కూడా ఒక ముఖ్యమైనది. ప్రతి ఆలోచన భావం ఒక వైబ్రేషన్. డబ్బు ఒక హై వైబ్రేషన్. మీరు భయం సందేహాలతో ఉంటే మీ వైబ్రేషన్ అనేది నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది, డబ్బు రాదు. మీరు సంతోషం ఆత్మవిశ్వాసంతో ఉంటే మీ వైబ్రేషన్ పాజిటివ్గా ఉంటుంది, అది మ్యాచ్ అవుతుంది విశ్వంతో. ఇది ఒక మంచి మ్యాజిక్ అనేది వినండి. ఒక మెడిటేషన్ చేయండి. సానుకూల వ్యక్తితో అంటే పాజిటివ్ వ్యక్తులతో ఉండండి, మాట్లాడండి. ఇది మీ ఆర్థిక సమృద్ధిని పెంచుతుంది. ఇప్పుడు ప్రాక్టికల్ టిప్స్ అనేది చూసుకున్నట్లయితే, మొట్టమొదటిగా ప్రతిరోజు అఫర్మేషన్స్ చెప్పుకోండి. నేను ధనవంతుణ్ణి, డబ్బు సులభంగా వస్తుంది, నాకు డబ్బు అనేక మార్గాల్లో వస్తుంది అని. రెండవది విజన్ బోర్డు. ఒక విజన్ బోర్డ్ తయారు చేసుకోండి. మీ కలలు, ఇల్లు, మీ కలర్ కార్ ఫొటోస్ అలాంటివి పెట్టుకోండి. ఇక మూడవది మీ నెగిటివ్ థాట్స్ మార్చండి. డబ్బు లేదు, నా దగ్గర అస్సలు డబ్బులు లేవు అని ఎప్పుడూ అనవద్దు. డబ్బు వస్తుంది అనండి. నాలుగవది యాక్షన్ తీసుకోండి. యూనివర్స్ అవకాశాలు ఇస్తుంది. ఆ అవకాశాలను గుర్తించి మీరు వాటిని ఉపయోగించుకోవాలి. అలా ఉపయోగించుకున్నప్పుడు ఈ 2026వ సంవత్సరం మీకు సమృద్ధి సంవత్సరం. ఈ నియమాలు మీరు అమలు చేయండి, మీ జీవితం మారుతుంది. మనం ఇప్పుడు ఎక్కువ డిజిటల్గా చూద్దాం. ఆకర్షణ నియమం శాస్త్రీయంగా కూడా సపోర్ట్ అవుతుంది. ఇది ఒక వైబ్రేషన్ అనేది చేస్తుందన్నమాట. ఈ యొక్క విజన్, మన ఆలోచనలు కూడా ఒక రకమైన ఎనర్జీ. అవి విశ్వం యొక్క ఎనర్జీతో ఇంటరాక్ట్ చేస్తాయి. న్యూరో సైన్స్ ప్రకారం మన మెదడు రెటిక్యులర్ యాక్టివేట్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అయ్యి తద్వారా మన ఆలోచనలకు అనుగుణమైన అవకాశాలను గుర్తిస్తుంది. మీరు డబ్బు గురించి ఆలోచిస్తే మీ మెదడు ఆ అవకాశాలను చూపిస్తుంది. కృతజ్ఞతా నియమం పాటిస్తే మనం ఆ కృతజ్ఞతలు చెబితే మెదడులో డోపామైన్, సెరటోన్ అనే ఒక విడుదలవుతుంది. మనల్ని సానుకూల ఆలోచనలు చేస్తాయి, అంటే పాజిటివ్ ఆలోచనలు రప్పిస్తాయి. ఇది మరింత పవర్ఫుల్ అయిన ఒక మెథడ్. ఇక యూనివర్సిటీ అధ్యయనాలు దీన్ని నిరూపించాయి కూడా. మన ఊహాగానాలు, విజువలైజేషన్స్ అనేవి తమ విజయాన్ని ఊహించుకుని ప్రాక్టీస్ చేస్తే వారి పర్ఫార్మెన్స్ను పెంచుతుంది. డబ్బు విషయంలో కూడా అంతేనండి. కర్మ నియమం బుద్ధ బోధన నుండి వచ్చింది. మనం ఇచ్చేది తిరిగి వస్తుంది. డబ్బు ఇవ్వండి, అది మల్టిఫై అయి మీకు వస్తుంది. వైబ్రేషన్ నియమం ఎనర్జీ ఫ్రీక్వెన్సీలపై ఆధారపడి ఉంటుంది. మీరు హై ఫ్రీక్వెన్సీలో ఉంటే డబ్బు హై ఫ్రీక్వెన్సీలోనే మీకు వస్తుంది. ఇప్పుడు స్టోరీలు చూద్దాం. ఒక సాధారణ వ్యక్తి రాము అనుకోండి, ఒక పేదరికంలో ఉండేవాడు. అతడు ఆకర్షణ నియమం గురించి నేర్చుకొని పాజిటివ్ని అలవాటు చేసుకున్నాడు. ప్రతిరోజు విజువలైజ్ చేశాడు. కొన్ని నెలలకు అతడికి ఉద్యోగం వచ్చింది. అతని ఆదాయం పెరిగింది. అతనికి కలలు నెరవేరాయి. సంతోషంగా ఉన్నాడు. అతని జీవితం పూర్తిగా మారిపోయింది. మరొక వ్యక్తి సుమ, కృతజ్ఞతలు జర్నలిస్ట్ రాసేది. తన బిజినెస్లో రోజు వచ్చే ఆదాయానికి కృతజ్ఞతలు చెప్పుకునేది. దానివల్ల ఆమెకి రెట్టింపు లాభాలు వచ్చాయి. ఆమె యొక్క బిజినెస్ సక్సెస్ అయింది. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయండి. మీరు ఈ నియమాలను ఎలా అమలు చేయాలి? మొదట మీ యొక్క బిలీఫ్ని మార్చండి. డబ్బు మంచిది, డబ్బు గొప్పది, అది ఎన్నో పనులు సులభంగా పూర్తి చేస్తుంది అని నమ్మండి. రెండవది డైలీ రొటీన్. ఉదయం అఫర్మేషన్స్ తప్పకుండా చెప్పుకోండి. రాత్రి విజువలైజేషన్స్ తప్పకుండా చేయండి. ఇక మూడవది పాజిటివ్ వాతావరణాన్ని సృష్టించుకోండి. నెగిటివ్ వ్యక్తులను అవాయిడ్ చేయండి. నాలుగవది యాక్షన్ తీసుకోవడం. యూనివర్స్ మార్గం అనేది చూపుతుంది, మీరు దాంట్లో నడవాలి అంతే. మరి అడ్డంకులు వచ్చినప్పుడు, సందేహాలు వచ్చినప్పుడు మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ చేస్తే మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ అనేది మిమ్మల్ని గైడ్ చేస్తుంది. ఇక చివరిగా మీ ఫెయిల్యూర్గా చూడకండి, లెసన్గా చూడండి. విశ్వం మీకు ఖచ్చితంగా సహాయపడుతుంది. ఈ నియమాలు అమలు చేస్తే మీ జీవితంలోకి డబ్బు బాగా వస్తుంది. వచ్చిన డబ్బు మీతోనే ఉంటుంది, రెట్టింపు అవుతుంది. చివరగా ఇప్పుడు యాక్షన్ తీసుకోండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా మన ఛానల్ని చేసుకోండి. డబ్బు అనేది ఎప్పుడు కూడా వచ్చినప్పుడు ఈ యొక్క విశ్వానికి కృతజ్ఞతా భావం అనేది ఎంతో ముఖ్యమని చెప్పుకున్నాం కదా.
కాబట్టి ఈ యూనివర్స్కి కృతజ్ఞతాభావం చూపండి. అంటే ప్రతిదానికి థ్యాంక్ యూ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు విశ్వమా, నాకు ఈ డబ్బు, కారు, బంగ్లా, మంచి ఆహారం, మంచి ఆరోగ్యం, కుటుంబ సంతోషం అన్నీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ, చాలా చాలా థ్యాంక్ యూ విశ్వమా. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా చెప్పుకోండి. అలాగే కామెంట్లో కూడా థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి.